నమస్కారం. రాజానగరం మండలం మునికోడలి గ్రామంలో ఉన్న సోమేశ్వర స్వామి, వేణుగోపాల స్వామి ఆలయాల ఆధ్యాత్మిక విశిష్టతను దృష్టిలో ఉంచుకుని శివరూపాయ విష్ణువే, విష్ణు రూపాయ శివవే అనే భావనకు అనుగుణంగా ఘాట్ అభివృద్ధి చేపడుతున్నామని కలెక్టర్ చేకూరి కీర్తి తెలిపారు. అమరావతి నుండి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కృష్ణతేజ్ శనివారం నిర్వహించిన జూమ్ కాన్ఫరెన్స్ లో రాజమహేంద్రవరం నుండి కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. భక్తులకు, పర్యాటకులకు ఉపయోగపడే విధంగా ధ్యాన మందిరం తరహా ఆధ్యాత్మిక కేంద్రం, విశ్రాంతి వసతులు, హారతి వేడుకలు అభివృద్ధి చేసే అవకాశాలపై ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ఆ ప్రాంతానికి ఉన్న చారిత్రక ఆధ్యాత్మిక ప్రాధాన్యతను కూడా వివరించారు. అలాగే దీనికి సంబంధించి ఈ నెల 18-20 తేదీల మధ్య ఉప ముఖ్యమంత్రి పర్యటన నాటికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్, నగర కమిషనర్ రాహుల్ మీనాలు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొబ్బరి, కాయర్ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు వేగవంతం చేయాలని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో పరిశ్రమల అభివృద్ధిపై అమలాపురం కలెక్టరేట్లో శనివారం ఆయన సంబంధిత అధికారులతో సమీక్షించి మాట్లాడారు. కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల తరహాలో మార్కెట్ డిమాండ్ ఉన్న కొబ్బరి ఉత్పత్తుల పరిశ్రమలను కోనసీమలో ఏర్పాటు చేసి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు. కొబ్బరి బోర్డు, కాయర్ బోర్డు అధికారులు జిల్లాలో లభించే కొబ్బరి ముడి సరుకులతో లాభదాయక ఉత్పత్తుల తయారీపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని మంత్రి ఆదేశించారు. జిల్లాలో ప్రస్తుతం కేవలం 5% మాత్రమే విలువ ఆధారిత పరిశ్రమలు ఉన్నాయని, వాటి సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ మాట్లాడుతూ కొబ్బరి ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. పరిశ్రమల స్థాపనకు ఆసక్తి చూపే పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం సహకారం అందిస్తుందని చెప్పారు. ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు మాట్లాడుతూ కోనసీమలో కొబ్బరి బోర్డు, కాయర్ బోర్డు కార్యాలయాలు ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే కొబ్బరి పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, పరిశ్రమల శాఖ, ఉద్యాన శాఖ అధికారులు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తజన సంద్రమైంది. వివిధ రాష్ట్రాలు, జిల్లాల నుంచి తరలివచ్చిన 1,00,000 మందికి పైగా భక్తులు స్వామివారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణం, తిరువీధులు, క్యూ లైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. వేకువజామునే సుప్రభాత సేవతో ఆలయ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అనంతరం నీరాజనం, మంత్రపుష్పం, ఐశ్వర్య లక్ష్మీ హోమం, బాలభోగం వంటి పూజా కార్యక్రమాలను అర్చక బృందం శాస్త్రోక్తంగా నిర్వహించారు. 7 వారాల నోము ఆచరిస్తున్న భక్తులు తిరువీధుల్లో 7 ప్రదక్షిణలు చేసి తమ మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ చైర్మన్ ముదునూరు వెంకటరాజు, డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు, ధర్మకర్తల మండలి సభ్యులు, సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. భక్తులు గమనించాలండి. భక్తులు ప్రతి ఒక్కరూ ఒక విషయాన్ని భక్తులు గమనించాలండి. భక్తులు ప్రతి ఒక్కరూ ఒక విషయాన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ద్వారా రాష్ట్ర అభివృద్ధికి సీఎం చంద్రబాబు నిరంతరం శ్రమిస్తున్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం రావులపాలెంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి శ్మశాన వాటిక, బేతస్తు చర్చి వరకు విబిజీ రామ్జీ నిధులు 1 కోటి వ్యయంతో బీటీ రోడ్డు నిర్మిస్తున్నామని అన్నారు. ఆ రోడ్డు పనులకు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావుతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. రైతులకు, ఉద్యోగస్తులకు భరోసా కల్పిస్తూ తాము ముందుకు వెళ్తున్నామని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ చాగంటి మురళీకృష్ణ తెలిపారు.
నూతన పాలకవర్గం బాధ్యతలు చేపట్టి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఏలూరు సంస్థ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గతంతో పోలిస్తే తమ పాలకవర్గం బాధ్యతలు చేపట్టిన తరువాత సంస్థ పనితీరు మరింత మెరుగుపడిందని అన్నారు. రైతులకు అతి తక్కువ ధరలకే ఎరువులు, విత్తనాలు అందిస్తున్నామని అన్నారు. అలాగే సూపర్ మార్కెట్ల ద్వారా ప్రజలకు క్వాలిటీ కలిగిన సరుకులను విక్రయిస్తున్నామని చెప్పారు. త్వరలోనే జిల్లా వ్యాప్తంగా అన్ని బ్రాంచీలలో జనరిక్ మందుల షాపులు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు. రైతులకు ఖరీఫ్లో కావలసిన ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచామని వివరించారు. చేబ్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన తల్లి కూతుళ్ల హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్యకు పాల్పడిన ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకోవడమే కాకుండా వారి వద్ద నుంచి మృతులకు చెందిన బంగారం, వెండి ఆభరణాలు, సెల్ ఫోన్లు, హత్యకు ఉపయోగించిన రాయి, బీర్ సీసా, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఏలూరులోని జిల్లా కేంద్ర పోలీస్ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఈ కేసు వివరాలను ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ వెల్లడించారు. ఉంగుటూరు మండలం నల్లమాడు గ్రామ శివారులోని జీడి మామిడి తోటలో గత నెల 29వ తేదీన మద్దా అంతాబాయ్, మద్దా వెంకటలక్ష్మి అనే తల్లి కూతుళ్లు హత్యకు గురయ్యారని అన్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని అన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పొనమాల శిరీష, కర్రి ప్రసాద్, ఆశు దుర్గా అనే ముగ్గురు నిందితులను ఈ హత్యకు పాల్పడినట్లు గుర్తించి అదుపులోనికి తీసుకున్నామని అన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో నల్లమాడు గ్రామంలో ఒక సెన్సేషనల్ క్రైమ్ జరిగింది. దాంట్లో ఈ 2 ఫీమేల్ బాడీస్ మనకి కనపడడం జరిగింది. వాళ్ళ బాడీస్ కూడా ఒక 2 days అట్లా ఒక గ్యాప్లో కనపడ్డాయి. మనకి కొంచెం బ్యూటిఫై అయిన స్టేజ్లో కనపడ్డాయి. అట్లాంటి కేసులో కొంచెం క్లూస్ సంపాదించడం కొంచెం డిలే అయినాక ఛాలెంజింగ్ ఉంటుంది. అట్లాంటి కేసులో కూడా మన ఏలూరు డిఎస్పీ గారు, శ్రావణ్ గారు, సిఐ నిడమరు, వాళ్ళ ఎస్ఐ చేబ్రోలు అందరూ కూడా వాళ్ళ టీం చక్కగా వర్క్ చేసి ఈ ఛాలెంజింగ్ కేసుని డిటెక్ట్ చేశారు. అందులో ఒక లేడీ మృతురాలు ముద్దా వెంకటలక్ష్మి, తర్వాత వాళ్ళ అమ్మ, వీళ్ళిద్దరు కూడా, ఈమె బ్లైండ్ ఉమెను, వీళ్ళిద్దరినితో ఈ పొనమాల శిరీష 32 ఏజ్ ఈమెది, అనంతపల్లి. ఈ అమ్మాయికి ఒక ఎన్నో రోజుల నుంచి పరిచయం ఉంది. వీళ్ళిద్దరూ ఆ అమ్మాయి మీద, భర్తకి క్యారెక్టర్ మీద, లేకపోతే ఆమె చేసే పనుల మీద కొన్ని ఇన్ఫర్మేషన్ చేరేశారు. దాని గురించి ఆమె కుటుంబంలో ప్రాబ్లమ్స్ వచ్చాయని చెప్పి, భర్తకి ఈమెకి పడట్లేదని చెప్పి, తర్వాత ఇంట్లో ఫంక్షన్లు కూడా భర్త దగ్గరికి రానిపోకపోవడము, ఇట్లాంటివన్నీ కూడా వీళ్ళ మీద వీళ్ళు చెప్పుడు మాటల వల్లనే వచ్చాయని చెప్పి ఆమెకు లోపల గ్రడ్జ్ డెవలప్ అయింది. అంతేకాకుండా ఈ మృతురాళ్ళు కూడా ఈమెకి 1 లక్ష రూపాయల వరకు ఇంతకుముందు అప్పు ఇవ్వడం జరిగింది. ఆ అప్పు కూడా ఎగ్గొట్టచ్చు అన్న ఒక కారణం కూడా ఆమెకు ఒక మోటివ్గా ఉంది. ఈ లేడీ కర్రి ప్రసాద్ అలియాస్ బన్ను, వీడి ఏజ్ 22, తాడేపల్లిగూడెం. 3 ఆశు దుర్గా 29, ఈమె కూడా అనంతపల్లి గ్రామానికి చెందిన వాళ్ళు. కోల్డ్ బ్లడెడ్గా ఆమె చేసి మళ్ళీ ఆమె దగ్గర నుంచి అక్కడ ఉన్న బంగారు వస్తువులు కూడా కొట్టేసుకుని. ఈ సమావేశంలో ఏఆర్ అదనపు ఎస్పీ కె మునిరాజు, ఏలూరు డిఎస్పీడి శ్రావణ్ కుమార్లు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బాలల సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వం రూపొందించిన చేతన అనే వినూతన కార్యక్రమం భీమవరంలో వెల్లడించిన శిశు సంక్షేమ శాఖ జిల్లాధికారి శ్రీలక్ష్మి. ఇరగవరం మండలం అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి పేకేరులో పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేసి కొమరవరం నూతన హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు. క్రమశిక్షణతో చదివి విశిష్ట స్థానం అధిరోహించాలి. తణుకు శశి విద్యార్థులకు హితవు పలికిన న్యాయమూర్తి కృష్ణ సత్యలత. తణుకులో ఘనంగా కమ్యూనిస్టు అగ్రనేత చండ రాజేశ్వరరావు జయంతి వేడుకలు. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అభిమానులు. ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలనకు 12 సేవా కార్యక్రమాలను నిర్వహించనున్న బీజేపీ. తాడేపల్లిగూడెంలో పేర్కొన్న పార్టీ రాష్ట్ర కార్యదర్శి భోగిరెడ్డి.
అర్హులందరికీ ప్రభుత్వం సహాయం అందేలా కృషి. వాడపల్లి గ్రామంలో ప్రకటించిన కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పుడి. జూమ్ కాన్ఫరెన్స్లో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ చేకూరితో ప్రజా సమస్యలపై చర్చించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొబ్బరి, కాయర్ ఆధార పరిశ్రమల ఏర్పాటును వేగవంతం చేయాలి. అమలాపురంలో అధికారులను ఆదేశించిన రాష్ట్ర మంత్రి కొండపల్లి. వాడపల్లి వెంకన్నను దర్శించుకునేందుకు వివిధ రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు. జనసంద్రమైన ఆలయ ప్రాంగణం. రైతులకు, ఉద్యోగులకు భరోసా కల్పిస్తూ ముందడుగు వేస్తున్న పశ్చిమ గోదావరి జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ. ఏలూరులో వెల్లడించిన సొసైటీ చైర్మన్ చాగంటి. చేబ్రోలు ప్రాంతంలో సంచలనం సృష్టించిన తల్లి కూతుళ్ల హత్య కేసును ఛేదించిన పోలీసులు. ఏలూరులో వివరించిన జిల్లా ఎస్పీ శివకుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.